రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులుగా నిరవధికంగా సమ్మెలో ఉంటూ పోరాడుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమస్యలను మానవతా దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నాటి ఉదయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తిరుపతిలో డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద మద్దతు ప్రకటించి మురళి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అసోసియేషన్ ఏపీఎంసీ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు పోరాడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని, జాబ్ చార్టు రూపొందించాలని, బకాయిలు లేకుండా వేతనాలు, అద్దె చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారని కందారపు మురళి సందర్భంగా ప్రస్తావించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు న్యాయమైన పోరాటానికి సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించిందని, ప్రభుత్వం పట్టించుకుంటే వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని మురళి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు ఎస్ జయచంద్ర, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కుమార్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవిలు సంఘీభావం ప్రకటించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యూనియన్ నాయకురాళ్లు సుమలత, మేరీ, కృపావతి, సౌమ్య, ప్రవళిక, నళిని, ఫీబా, గాయత్రి, పుణ్యేన, మాధురి, మోహన్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు. అనేది ఏ రకంగానూ న్యాయం కాదు. ఇక్కడ మనం కూడా చెప్పొచ్చు, ఎమ్మెల్యేలు అనేవాళ్ళు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. మీకెందుకయ్యా 3 లక్షల రూపాయల జీతం అని చెప్పి అడగచ్చు మనం కూడా. కానీ మనం అడగడం లే. అయ్యా నువ్వు వచ్చింది సేవ చేయడానికి, నీకు కారుకు అలవెన్స్ ఎందుకు అని చెప్పి అడగచ్చు. కానీ అడగడం లే. అయ్యా నువ్వు వచ్చింది సేవ చేయడానికి, నీకు మళ్ళా ఏ ఊరికి పోతే ఆ ఊర్లో అంతా కూడా ఏసీ గెస్ట్ హౌస్లు, లేదంటే నువ్వు ఉండే దగ్గర గెస్ట్ హౌస్, లేదంటే ఇంకా రకరకాల ఒక అటెండర్కి జీతము, ఒక టైపిస్ట్కి జీతము, ఒక పిఏకి జీతము, ఒక కారుకు అలవెన్స్, ఇవన్నీ నీకెందుకు అని చెప్పి మనం అడగడంలో. సరే ఇవన్నీ కూడా వదిలేయండి. ఒక్క ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల పాటు దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటాడు రకరకాల అలవెన్సుల పేరుతో. సరే 5 ఏళ్ళు ఈయన ఖర్చులు కాబట్టి, అవసరం కాబట్టి తీసుకుందాం అనుకుందాం. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత సచ్చేదాకా 50,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ కింద ఇస్తారు. అవసరమా? మీకేమైనా ఇస్తాడారా? 50,000 కాదు కదా, 40,000 కదా మీకు ఇస్తా ఉండేది. ఆ 40,000లో కూడా 8 గంటలకి మీరు ఫేస్ దాన్ని ఏమంటారు, ఎఫ్ఆర్ఎస్ దగ్గర మీరు ముఖం చూపిస్తే మీకు 5,000 ఇస్తారంట రాత్రి 8 గంటలకు ఇస్తే. ఈ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసేవాళ్ళు, మంత్రులు, వీళ్ళందరూ కూడా తప్ప ఎంఆర్ఓల్ని 8 గంటలకు వాళ్ళ మండలాల్లో వాళ్ళని ఎఫ్ఆర్ఎస్ చూపించమని చెప్పండి, దాన్ని మేమంతా కూడా ఒప్పుకుంటాం. లేదా టీచర్లు పనిచేస్తూ ఉన్నారు గ్రామాల్లో, అందరూ కూడా వాళ్ళని చూపించమంది రాత్రి 8 గంటలకి మేమంతా ఒప్పుకుంటాం.